రెడ్డి భాష గారి ఆధ్వర్యంలో ఈ గోడ పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ముందుకు వస్తున్నారని రెడ్డి భాష గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎందరో మహానుభావుల త్యాగాలతో ఉద్భవించిన పార్టీ, 139 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, చరిత్రకారులు నిర్మించిన పార్టీ, ఈ భారతదేశ సార్వభౌమోత్సవం కోసం రక్తదార్పణ చేసి ప్రాణాలు అర్పించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో మీరు మేము అందరము ఉన్నాము స్వేచ్ఛగా. అంటే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన భారతావనిలో మనం అంతా ఉన్నాము. ఈరోజు 14-19లో మనం కొంచెం వెనుకబడింది మాట వాస్తవమే. 24లో రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. గాంధీని నేనైతే చూడలేదు, కానీ మరో గాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4084 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందరి మనసులు దోచుకునేటువంటి మహాత్ముడు మహాత్మా గాంధీ సరసన నిలబెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను మన సభాముఖంగా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు భారత జోడో న్యాయయాత్ర, ప్రతి కుటుంబం ప్రతి ఇంటికి న్యాయం చేకూరాలని ఆయన ఈ యాత్రను చేపట్టడం జరిగింది. మన రాష్ట్ర విషయానికి వస్తే గత కొద్ది కాలంలోనే గిడు రుద్రరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. అకుంఠిత దీక్షతో ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఈ స్థాయికి మనమంతా ఈ స్థాయి సభలు సమావేశాలు పెట్టుకునే స్థాయికి చేరినామంటే అతని చాలా గొప్ప దీక్షాపరుడు అని చెప్పేసి, అతని పెద్ద త్యాగశీలు అని చెప్పి స్వాభావికంగా అతని వీల్కోలు చెబుతూ జనరంజకంగా పాలించినటువంటి రాజశేఖర రెడ్డి కుమార్తె సిరిమలమ్మ గారు నూతన అధ్యక్ష బాధ్యత తీసుకునే ఆమెకు ఈ సభాముఖంగా స్వాగతిస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండేవారు, మహిళలు, యువకులు, నాయకులు అందరూ ప్రతి నిత్యము కాంగ్రెస్ పార్టీని ప్రజలకు తీసుకుపోయి పాలక వ్యవస్థ చేసే అప్రజానిక కార్యక్రమాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ప్రజాక్షేత్రంలో పాలకపక్షాన్ని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల రూపంలో మలుచుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జరుగుతుంది.